ముంజకాయ మూతిల మన్ను ఏమున్న తాగుడు పొద్దెక్కేదాకా వండుడు ఎట్లా గురు కొడతాండ చూడు పంది లెక్క. అబ్బా మా ముసలోడు పండుకున్నాడు, మా రవలి బయట ఉడుతుంది. నేను పోయి పింఛన్ పైసలు తీసుకుంటా. అబ్బా ముసలోడు మందు తెచ్చుకున్నాడు. ముసలోడా మందు నీకెందుకురా? పాసు నోట తాగితే మందు పుల్ల పుల్లగా ఉన్నది, పుల్ల పుల్లగా ఉన్నది. రావాలి మందులున్నాయి తెచ్చి. ఈ ముసలోడు నా గండానికే ఉన్నాడు. మందులు మందులు అని సంపక తింటాడు. ఇక అనబడతలేదు కదా. శంకరి ఏంటే తాత చల్లు చూడు ఇది. అయ్యో తాత ఫోన్లా బుగ్గవేందే, ఫోన్లా బుగ్గవేందే. ఆ బుగ్గ ఏపి అని అంటే 200 అవుతాయి. 200 ఏపించుకత్తా. ఈ ముంజకాయ మొక్కల్లో చెప్పు తాగడానికి సెల్లు వంక పెట్టుకొని ముసలం దగ్గర పైసలు అడుగుతాడు. చిచి ఏ మనిషి ఏమో. ఇగో తాత మందులు. అదా బిడ్డ రాత్రి పాన్ వేసుకున్నా, లేచి బయటకొని సాధకాక కీసలు ఉంచిన. పొద్దుగాల వారెత్తాం అన్నగానే ఆదికి లేదు. ఏంది పాలేసుకొని ఉంచిన వాడే తాత? మనిషికి ఏమైంది? కట్లూరికిండు సరే సర్లే ఏమైంది? ఏం లేదు. మరి గట్లెందుకు కక్కుతాను? సరే గాని పైసలు కూరగాయలు తెస్తా, ఇంట్లో ఏం లేవు. పైసలా? పైసలు నా దగ్గర ఎక్కడి? పైసలు నా దగ్గర లేకనే ముసలు నాగం చేసి అడుక్కున్నా. ఏదో ఒకటి అంటుపో, నా దగ్గర పైసలు లేవు. ఏంటిది అండేది? ఇంట్లో ఏం లేవు అనడానికి. నువ్వే మంచి తాగకుండా తిరుగుతాను. అప్పుల శంకరి మందులు రా. సరిపోయింది. అబ్బబ్బబ్బబ్బబ్బా ఈ ముసలోడు వాడు గోళీలు బఠానీలు బుక్కినట్టు పట్ట మింగుతాండు. బాబు ఇగో ఇంట్లో ఏం లేవంటానో కదా, నేను వచ్చేసరికి పచ్చడి చేసి పెట్టు. నేను బయటికి పోయి బుక్కడంత బీరు తాగత్తా. ఈ నల్లమొక్కపోడు రోజుకి ఇట్లనే ఎత్తాడు. ఏమన్నా తాగుడు తాగుడు తాగుడు. నాకు ఇంత గోస పెట్టుకుంటాను. ఇప్పుడు నేనేం చేయాలి? అయినా నా బాధలు మీదున్న దేవుడు చూస్తలేడా? ఆ దేవునికి మనసు లేదా? ఆ దేవునికి కనుక మనసు ఉంటే నా ముందుకు రావాలి 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 రావాలి. ఛీ, ఈ ముసలోడు ఒక్కడు తెత్తా నాగు. రవలి ఓ రవలి. ఇటున్న తలుపు పెట్టే ఉన్నది, అటున్న తలుపు పెట్టే ఉన్నది, ఆ గేట్ కూడా పెట్టే ఉన్నది. ఎవరు నువ్వు ఇంట్లోకి ఎట్లా వచ్చినావు? నేను దేవుని రమ్మను వచ్చిన. ఏంది నువ్వు దేవునివా? నువ్వు దేవునివే అయితే నేను ఎత్తి మీద కిరీటమేది? అయినా నువ్వేంది అంత గిట్లున్నావు? నువ్వు దేవునివే అంటే నేను నమ్మాలా? నువ్వు దేవునివే అంటే నేను నమ్మాలా? భక్తురా కిరీటం కొనేంత బడ్జెట్ మన దగ్గర లేదు, అందుకే ఇట్లా
అయినా ఇప్పుడు ఇదే ట్రెండ్. సినిమాలు చూస్తలేవా? దేవుడు ఇప్పుడు ఇట్లనే వస్తారు. ఈయన నిజంగా దేవుడా లేకపోతే అప్పించినోడా? అప్పించినోడు దేవుడిని అని ఎందుకు చెప్పుకుంటాడు? దేవుడే కావచ్చు, ఏమో. అవునా దేవుడా? మరి మీరు ఎందుకు వచ్చారు ఎప్పురి? నువ్వే కదా అమ్మా, రాదేవుడా 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 వచ్చిన చెప్పు నీ బాధ ఏందో. రవలి మందులు. ఈ ముసలోడు ఒకడు అత్త నాగు. స్వామి మీరు ఇక్కడనే ఉండుర్రి, నేను ఇప్పుడే అత్త. ఇగో స్వామి, నా మొగుడు రోజు తాగొత్తాడు, ఇంట్లోకి ఏం తెత్తలేడు, మస్తు అప్పులు చేసిండు. నా బాధలనికి ఏం తెత్తలేవు, నా బాధలన్నీ ఆయన తెచ్చాడు చూడు స్వామి. సరిపోయింది. సరే అమ్మా, నీకు నచ్చితే నీకు ఒక వరం ఇస్తా. మీరు ఏ వరం ఇచ్చినా మంచిదే స్వామి, కానీ నా బాధలన్నీ నా మొగునికి అర్థం కావాలి. ఆ వరం అయితే ఇయ్యి. సరే అమ్మా, ఒక 3 రోజులు నువ్వు నీ భర్తలాగా నీ భర్త నీలాగా మారుతాడు. అప్పుడు ఒకరి బాధలు ఒకరికి అర్థం అవుతుంది. సరేనా? సరే స్వామి. దేవుడేడి మాయమైపోయిందా? నాకైతే వరం వచ్చింది. ఇప్పుడు తెలుతా నల్లమొక్క పోరికి. ధన లాభం, వస్తు లాభం. ఏమైనా గాడి మొక్కనానా గట్ల వస్తాను? ఓ మనిషి, ఏంది నీ గొంతు నా లెక్క వస్తుంది? నల్లమొక్కదానా ఏమవుతాను? ఏంది ఆ దేవుడు వరం ఇచ్చింది గిట్ల మారుడా? షీ, ఈ ముంజకాయ మూతి నాకు అద్దు. నా మందులు. ఏ ఆగు ముసలోడా, ఏ ఓడతాను అతనాగు. నీ అవ్వ గివన్నీ దిక్కుమాల కోరికలు గిట్లని చేసినావు. ఏ నల్ల మొక్క కూడా గట్టి కూరకు ఎవలా నిన్నరనుకో జీవితాంతం మనం ఇట్లనే ఉండిపోతాం. మన ఇద్దరి మధ్యలో ఉండాలి. ఈ గబ్బు పేల ఇంకా 3 రోజులు ఇట్లనే ఉండాలి. నీ అవ్వ ఇదే మొత్తం చేసి మళ్ళీ ఏం తెలియనట్టు అంటుంది. అర్థమైందా? ఎవరికి చెప్పకు. ఓ అబ్బా, ఈ గబ్బు పేరుంటే నాకంత జరిగి పారినట్టు అనిపిస్తుంది. ఈ 3 రోజులు ఎట్లుండాలి? ఏందా అన్న నువ్వు ఆకలి ఉడతావు? బాగున్నావు అయ్యా, బాగున్నావు అయ్యా. ఎవడ్రా నువ్వు? ఫేస్బుక్ ప్యాచ్ వేసుకునే వాళ్ళ ఉన్నావు. ఏందా అన్న నన్ను పట్టుకొని అయ్యా అంటాను? నువ్వేందా గిట్ల మారినావు? ఏ మారుడు కాదురా, మీ వదినకు జ్వరం వచ్చింది, అందుకే ఇంటి పనులు అన్ని చేస్తానా. అంతేనా అన్న? నాకు మస్తు భయమైంది. ఏ పారా ఇంట్లోకి. ఆగో, నువ్వెప్పుడు వచ్చినావురా? నువ్వెప్పుడు వచ్చినావురా? అరే ఏ నీళ్ళేపో. ఏంది మరి గట్లా అంటాను? ఏలే సంపతి కూసాని అంటానా? తమ్ముడు తాగు. కూర్చోరా, నేను చూస్తాను. కూసో. అట్లా సరేరా, నీకు బయటికి పోయి తాగు.
నాకు మందులు తెచ్చినావా? కార్తీక పున్నమి వేళలోన కలికి పైన కెరటాల పైన వస్తాడు రాజు ఈరోజు. వదినే ఏందన్నా గిట్లా రాలేవు? అయ్యో ఏందయ్యా గట్ల అంటాను గట్ల తయారైనవని ఏమైందయ్యానా? అసలు ఏమైందన్నా నీకు? ఈ చీర కట్టుడు ఏంది, వేషాలు ఏంది, ఇది ఏంది కదా? ఏం లేదు తమ్మి ఈ వదిన చీర కట్టుకుంటే ఎట్లుంటుంది అని కట్టుకొని చూస్తానా గంతే గంతే. ఇటువంటి పిచ్చి పిచ్చి పనులు ఏకన్నా నువ్వంతా. అయితే కానీ నీకోసం ఒకటి తెచ్చిన తెలుసా? చూస్తావా? కూర్చో వేద్దాం. చేస్తాను కూర్చో. నేను నింపుకొస్తా. मेरा वक्त అమ్మ కొడుకు మందు ఎలా కనిపిస్తుండ్రా నీకు? మందు తెచ్చినావరా సంపతి? ఏయ్ గ్లాసులు లేవా? ఏంది వదినే ఇలా మీకు ఏమైంది? అన్న చీర కట్టుడు ఏంది, నువ్వు అంగేసుడు ఏంది, గ్లాసులు తెమ్మడు ఏంది, ఈ మంది ఏంది, మీరేంది అంత విచిత్రంగా చెప్తారేందన్నా? సరే సర్లే. ఏం లేదురా మీ వదినకు జ్వరం వచ్చిందన్న కదా అందుకే అట్లా పిస పిస చేస్తాంది. కూసో మనం మందావుదాం. నువ్వు వదినే కూసో. 2 గిలాసులే అది పో నెత్తిది. ఇప్పుతో పాటు రాదు నాయం పడి పడతాను. ఓ వదినే పోయి గ్లాసులే. అవసరమా మందు? ఇదిగో ఇప్పుడు తాగుడు అవసరమారా? అన్నా నువ్వు ఇప్పుడు తాగలేదనుకో నా మీద ఒట్టే మరి. ఆగు. తాగుకుంటే ఇప్పుడు ఈయన ఇచ్చి పెట్టేటట్లేడు కదా. ఆయన ఈ నల్లమొక్క పొడు రోజు తాగుతాడు. ఇలా ఒక్కరోజు నేను తాగితే ఏం కాదు గంతి. ఇక ఆగో గిదేందుకు ఇట్లా తాగుతాంది? రావాలి తాగిన కడికి చాలే. ఇక రావాలా వదినే ఏం మాట్లాడతావు నువ్వు? రావాలి కాదు రావాలే అంటానా. అబ్బా ఈడు ఈ రోజే రావన్నా? ఈ ముందుకాయ మూతోడు రోజు సీసాలకు సీసాలు మంది ఎట్లా తాగుతాడో ఏమో. కొంచెం అంత తాగగానే గిర్రం అంటుంది పానం. కొంచెం పండుకుంటే ఇక అన్న చేదేమన్నాడు? నేను చూతా నిద్ర వస్తాను. నేను చూతా అన్న పక్క పండుకోడు చెప్పి అనుకుంటా. అన్న జరిగే
ఓ సంపల్గా లే లే ఏంటి కథలు పడతావా? పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఊకోవాలనే ఏమైంది? ఎందుకు కొడతారు? నేను అన్న పక్క పొట్టు పడుకున్నా. అసలు మీకు ఏమైంది? అసలు ఇంట్లో ఏం జరుగుతుంది? మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? నా మందులు ఏయ్ ముసడా బండెత్త చంపుతా నీ అవ్వ మాట్లాడినావంటే. ఏ ఆగురా సంపది. అగో మళ్ళా గట్టినే మాట్లాడుతావు. అన్న లెక్క నువ్వు చేస్తానో నీ లెక్క అన్న చేస్తాడు. అసలు ఏం జరుగుతుంది ఇంట్లో? ఏం జరుగుతుందో ఎప్పురి అంత పిచ్చి పిచ్చి చేసుకుంటా. ఏ మేము చెప్తే గిట్లనే ఉంటాం పిల్లగా. అగో గిట్ల అంటే ఎట్లా అన్న? ఏ నేను చెప్తా నువ్వు అట్లా ఆగే. అది కాదురా, పాలు పెరిగాయినాయి, పెరుగు పాలైనాయి. ఏంది? అబ్బా ఇంకెట్లా చెప్పాలి? ఇగో అరటిపండేరా, కానీ బత్తాయి అయింది. బత్తాయి కానీ అరటిపండు కాలే. పాలా బత్తాయా అరటి పండ? అబ్బో మీ ఇంటికాడ నేనుండా ఉంటే మీరు నాకు పిచ్చే లేపుతారు. అబ్బో నేనుండా పోతానా నేను? అయ్యో. అన్న పోతానా నేను? అరే అరే ఆగురా సంపతి, ఆగురా. చూసినావా నువ్వు ఏ వాటిన తమ్మనికి పిచ్చిలేసింది? గిట్ల ఎందుకు చేసినావే? నా బాధ నీకు తెలియాలని చేసిన. గట్లనా? నువ్వు నా లెక్క మారినావు కదా, బయట పనులని నువ్వు చేసినా. అప్పుడు నా బాధ అన్ని నీకు వెళ్తాయి. గల వచ్చాక పని పిలిచింది పోయిరా, నేను ఇంట్లో పనులన్నీ చేస్తా. పోదా నాకే భయం. ఒక దిప్పుడు తిప్పుతలేదు. గా మందులు అబ్బా ఈ ముసలోడు నా పాన్ అనుకున్నాడు. ఆకలి బాగా అవుతాంది. ఇప్పుడు ఏం చేయాలి? వండుకొని తింటా. అయ్యా ఈ ముంజకాయ మొగపోడు ఎట్లా చేస్తాడో ఏమో పని. అన్ని నొప్పులే. నడమంతా నొప్పి వస్తుంది. ఇది రోజు ఎట్లా పని చేస్తాందో. నడుము చేతులు కాలన్నీ కూడా అంటే ఓ మనిషి ఏం చేసినావు అంటే ఘాటత్తాంది. నేనేం చేసినా? కూర అండినా కొంచెం ఆడింది. కూర వండినవా? ఓ మనిషి ఇంకా గిన్నెలన్నీ ఏంటి ఆగమాగం వేసినావు? ఆ ముసలాయనకి ఏమైంది? గంటగానం తగ్గుతాడు. కూట్లేపినమైంది. నాకేం తెలుసు? కూర వండితే విన్నాడు గంతే. అప్పటి నుంచి దగ్గుడే తగ్గుతాడు. ఇల్లంతా ఆగం చేసినావు కదా. ముసలాయనకు నీళ్ళు లేకపోతే సస్తాడు. అగో గట్టెట్లా తత్తాడే? నేను అండినామంట గంత కలిసుకున్నా. ఓ కప్పమూతాడా, నువ్వు అండితే గలీజుకుండా పోతే ఎట్లుంటది? నీ మొఖానికి ఎప్పుడన్నా బయటికి పోయి కైకిలు చేసి ఎప్పుడన్నా పైసలు తెచ్చినావా? నేను చూడు కైకిలు పోయి 500 రూపాయలు తెచ్చిన. ఇంకా అబ్బో నువ్వు కాక తెచ్చిన 500 రోజు పాలకు కూరగాయలకు సబ్బులకు తీసాయి. ఇప్పుడు ఎంత మిగిలినాయే? అన్ని ఖర్చులు 100 మిగులుతాయి. సరే తరలే. ఈ 100 ముసలోని మందులకైతాయి. ఇక నువ్వు తెచ్చిందేందే? అయ్యో శ్రీ పాపం పాడుగాను. పొద్దంతా కట్టం చేస్తే 1 రూపాయి మిగిలకపోయాయ్యా. ఇప్పుడు అర్థమైందానే? రోజు నన్ను తిడతావు కదా. అయ్యో అర్థమైందే. నువ్వు ఇంత కష్టపడ్డా రూపాయి మిగులపాయే. పొద్దంతా పని చేసి చేసేస్తే అంత నొత్తాను. అయ్యో పెయిన్ వస్తుందానే? వేడి నీళ్ళు పెట్టినా పోయి తానం చేయిపో. అగ్గో నల్లమొక్కపోడు బొత్త వల్ల తినుడు ఎల్లెలకల పండుడు. ఇంకేం పని సాధ కాదు. ఓ మనిషి ఊకదిని పండుడేనా? పోయి ఇంకా బోర్లు గంపో. లే ఊక పండుడేనా? బోర్లు ఎన్ని ఉన్నాయో చూడు. ఏ ఆగే ఇంట్లో పనులు
పుండు పుండు ఉన్నది. బా ఏం తేవాలి ఇప్పుడే? అగో నువ్వు కనుక చేసిన పని నీ పొద్దున్న దాకా వేస్తే నాకు పోయేంత నొప్పి లేదా? గది కాదే నల్ల ముఖం దానా, నీ నొప్పి వేరు నా నొప్పి వేరు. సరే నువ్వు వండుకో, నీ పనులన్నీ చేస్తా. నాకు ఒక్క రోజుకే ఇట్లుంటే మీరు ఎప్పటి నుంచో ఈ నొప్పిని భరిస్తారు, పైగా ఇంట్లో పనులన్నీ చేస్తారు. నిజంగా మీ ఆడోళ్ళను మొక్కాలనే. మా ఆడోళ్లకు ఎంత నొప్పి ఉన్నా పనికి పోయి భర్త ఇంటికత్తే ఆయనకు కడుపు నిండా అన్నం పెట్టాననే మా కోరిక అండి. మేము కష్టపడి వంట చేస్తే ఆయన ఒక్క బుక్క తిని మంచిగా చేసిరంటే చాలండి, మా నొప్పి అంతా మర్చిపోయి మీతోటి సంతోషంగా ఉంటా. నిజంగా మీ ఆడోళ్ళు గ్రేటే, మీ ఆడోళ్ళకి దండం పెట్టాలి. మీ మొగోళ్ళు కూడా రోజంతా పనికి పోయి వచ్చిన పైసలతోటి పెళ్ళం పిల్లలను సంతోషంగా చూసుకుంటారు. మీ మొగోళ్ళు కూడా గ్రేటే. మందులు నీ ఆవ మారవార ముసలాడా. పోలిపియండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విచిత్రం క్రియేషన్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి రోజు కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గా గంట అయితే గట్టి కొట్టురి. బాయ్.